వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేని ప్రతిపక్షం దుష్ప్రచారాలకు పాల్పడడం హేయమైన చర్య అని మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న 2024 ఎన్నికల్లోనూ వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయడంకా మోగించడం తథ్యమని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు తెరలేపినా రానున్న ఎన్నికల్లో నేతలంతా ఏకమై సంయుక్త కార్యాచరణతో జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా గత ఎన్నికల కంటే అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా కృషి చేస్తామని మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. నిన్న రాపూర్లో జరిగిన సామాజిక సాధికార యాత్ర రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాపూర్ ప్రజానికము అందరూ వచ్చి ఆశీర్వదించి ఆ సభను విజయవంతం చేసినందుకు రాపూర్ మండల ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నాయకులు ప్రతి నాయకుడు రాపూర్ మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని అందరూ కష్టపడి పనిచేసి ఈ సభని విజయవంతం చేసినందుకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సభలో జనాలు ఎంతమంది వచ్చారో మీరందరూ చూశారు. కొన్ని ఛానల్స్ TV5, ABN ఏదైతే చూపించిందో అది పూర్తిగా అవాస్తవము. జనాలకు అర్థమైంది. వాళ్ళు చూపించేదంతా కూడా స్టేట్ లెవెల్లో కూడా ఇదే విధంగా చూపిస్తారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో మన పార్టీ వైఎస్ఆర్సీపీ రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు. ఇలాంటి వ్యక్తి మనకు దొరకటం రాపూర్కి కూడా చాలా అదృష్టము. కపటం లేని మనిషి, ఎలాంటి స్వార్థం లేని మనిషి మనకు దొరకటం చాలా అదృష్టము. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారో అందరికీ తెలుసు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాడు. తండ్రికి మించిన తనయుడుగా ఏ విధంగా అయితే తండ్రి చేశాడో ఆయన కన్నా 4 అడుగులు ముందుకేసి బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నారు. కాబట్టి జనం వైఎస్ఆర్సీపీ వెనకాలన్నారు. రాబోయే రోజుల్లో రాపూర్ మండలంలో పోయినసారి కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను భావిస్తున్నా. ఆ విధంగా కార్యకర్తలను